హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబిఆర్ ట్యూషన్. ఇవాళ హోంవర్క్స్ పిల్లలకి. చింతల్లి వచ్చావా? ఏం రాస్తున్నావు? చూడు చూడు, ఇట్లా చూడు బుజ్జి, ఇటు చూడు. ఏం రాస్తున్నావు హోంవర్క్? వెరీ గుడ్. నిర్వాణ టెస్ట్ రాసేసింది. ఇప్పుడు వచ్చి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంది. మోక్షి ఏం చేస్తున్నావు? హిందీ హోంవర్క్ రాస్తుంది. అది అయిపోయాక తను టెస్ట్ రాసేస్తుంది. భవి ఏం రాస్తున్నావు? భవి హిందీ నేర్చేసుకుంది, ఇంకా టెస్ట్ రాస్తుంది. అదేంటంటే ఇంగ్లీష్ ఇచ్చారు, హిందీలో రాయాలి. నెక్స్ట్ హిందీ ఇచ్చారు, ఇంగ్లీష్లో రాయాలి. ఇప్పుడు టెస్ట్ రాస్తా ఉంది. ఇలాగా క్లోజ్ చేపిచ్చేసి రాపిస్తానండి. ఆ తర్వాత స్మైలీకి ఈరోజు ఆపోజిట్స్, వర్బ్ ఫామ్స్ ఇచ్చారు. రీడింగ్ చేసేసింది, ఇంకా వర్బ్ ఫామ్స్ చదువుతూ ఉంది. గుణింతాలు రాసేసింది, ఇంకా టేబుల్స్ ఉన్నాయి చేస్తుంది. ఈ పాప సహస్ర రైటింగ్ చాలా బాగుంటుందండి పాపకి. హోంవర్క్ రాసేసింది. ఇప్పుడు హిందీ టెస్ట్ రాస్తూ ఉంది. చూడన్నా సహస్ర, వెరీ గుడ్. మా ఆరుష్ కూడా క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చారు ఈరోజు. రాసేసాడు, టెస్ట్ కూడా రాసేసాడు నేర్చుకొని. ఇప్పుడు ఏం చేస్తున్నామా? తెలుగు కొంచెం రీడ్ చేస్తావా? ఈరోజు ఇచ్చింది రీడ్ చేయి. ఇది రీడ్ చేయి, ఇది రీడ్ చేయి. మా మా నా సు మనసు లు మరలు. ఓకే. జాను వచ్చి 5th క్లాస్ చదువుతుంది. ఈరోజు ఏమిచ్చారు నాన్న హోంవర్క్స్? ఈరోజు క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చారు. రీడ్ చేసేసింది, ఓరల్ చెప్తా ఉంది. ఇంకెన్ని ఉన్నాయి మా చెప్పాల్సింది? ఇది ఒకటేనా? ఓకే, తను కంప్లీట్ చేయాలి. ఇంకా హర్షిత్ తను వచ్చి 8th క్లాస్ చదువుతూ ఉంటాడు. ఇదండి ఇవాళ ట్యూషన్లో పిల్లలు. వీళ్ళు వచ్చారు ఇవాళ. ఈ బుజ్జి తల్లి చూడు ఏం చేస్తుందో. ఏం చేస్తున్నానా? రా ఇంకోసారి ఏంది చెప్తూరా. శౌర్య అండి, శౌర్య వీడికి చాలా హోంవర్క్లు ఇస్తారు. 6 ఇస్తారు పాపం, ఎక్కువ. ఇంకా వాటిలో హాఫ్ చేస్తాడు ట్యూషన్ టైంకి. సోషల్ రాస్తూ ఉన్నాడు ఇప్పుడు. లెర్నింగ్, రైటింగ్ ఇస్తూ ఉంటారు. చెమ్మ ఏం చేస్తున్నావు శౌర్య? రీడ్ చేయనా? చెప్తూ రాయి. చూడండి ఎంత చక్కగా రాస్తుందో రైటింగ్ అసలు పాప.